మీరు స్నాప్ తీసుకోండి. ఓకే ఓకే ಆ ಬಕೆಟ್ ಕೊಟ್ಬಿಡಿ ಚಿಕ್ಕದಲ್ವಾ ಆಮೇಲೆ ಕೊಡ್ತೀನಿ నేను అదే అంತೀನಿ ఇది ಕಟ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ಇಲ್ಲ దేవుడు పెట్టుకోళ్ళಕ್ಕೆ పంపించండి. కొద్దిగా మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తీరోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అర్చక స్వాములు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అండ్ ఈ తీరోత్సవం 8:25 నిమిషాలకి ప్రారంభమవుతుంది. సుమారుగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కలిపి 3 నుంచి 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. తగిన పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. వాటర్ మరియు ఇతర సదుపాయం ఫుడ్ ఏర్పాట్లు కూడా, ప్రసాదం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అండ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరడమైంది. ఈ రథం మీద కేవలం అర్చక స్వాములు అండ్ నిర్వాహకులు వీళ్ళకి మాత్రమే ఉంటుంది. టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకే ఉంటారు. బ్రహ్మరథోత్సవం పాల్గొన బహుళ సప్తమి మంగళవారం సుమారు 8:20 నుంచి 8:30 లోపల బ్రహ్మరథోత్సవం లేగడానికి సుముహూర్తముగా నిర్ణయించాము. 4 గ్రామాల 50 మంది భక్తాదులు విచ్చేసి స్వామివారి బ్రహ్మరథోత్సవంలో పాల్గొని జయప్రదంగా స్వామివారి ఉత్సవం పూర్తి చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. శుభం భూయాత్. మరొక్కసారి అశేషంగా తరలి వస్తున్న ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వస్తున్న సంస్కారవంతులైన జనసందో సుస్వాగతం, సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. పురమంతా జయ జయధ్వానాలు ఈ ప్రాంతం పరిఢవిల్లాలి. మనమంతా గోవింద నామస్మరణతో కృతయుగంలో తపస్సు చేస్తే తప్ప మోక్షం రాలేదు. త్రేతాయుగంలో యజ్ఞము చేస్తే తప్ప మోక్షం వచ్చే అవకాశం ఉందని పురాణం చెబుతోంది. గోవింద
బ్రహ్మరథోత్సవం సందర్భంగా మీరు గమనిస్తే లక్షలాదిగా భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించేటువంటి పరిస్థితులు మీరందరూ కూడా గమనించుకోవచ్చు. భారతదేశం నలుమూలల నుంచి కూడా ఆ దేవదేవుణ్ణి బలంగా నమ్మేటువంటి భక్తులు ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా భక్తాదుల సంఖ్య పెరుగుతూనే పోతా ఉంది. అందుకు అనుగుణంగానే మేము కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచన చేసి ఈ బ్రహ్మోత్సవాలు ముగియక ముందే వచ్చే బ్రహ్మోత్సవాలు మరింత మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోనే అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం. ఎంత మేము మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చినా భక్తుల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచన తలంపు మాకు, స్థానికులకు, పాలకులకు, అధికారులకు అందరికీ కూడా భక్తులు వాళ్ళ సందర్శనతో తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు. ఈ రోజున దేవదేవుణ్ణి తిరువీధుల్లో దర్శించుకునేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరూ కలగజేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అందుకు అనుగుణంగానే మొన్న ముఖ్యమంత్రి గారి సమావేశంలో కూడా తిరువీధుల వెడల్పు గురించి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకారం తెలిపి సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాల తర్వాత తిరువీధుల్ని వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. దానికి అనుగుణంగానే భక్తుల సంఖ్యను, భక్తులకు మరిన్నటువంటి సౌకర్యాలు పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అంతేకాకుండా ఏదైతే స్తోత్రాద్రి పర్వతం ఉందో ఈ సంవత్సరం నుంచి గమనిస్తా ఉన్నాం. ఈ ప్రాంతపు యువత పెద్ద ఎత్తున అక్కడ పోయేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వాతి నక్షత్ర సందర్భంగా, స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా వారి ఆలోచనలకు, ఆకాంక్షలకు, అభిష్టాలకు అనుగుణంగానే గిరి ప్రదక్షిణకు కావలసినటువంటి రహదారిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి భక్తాదులు విడిది చేయడానికి ఖచ్చితంగా అకామిడేషన్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 2026 అనేది ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా నిలుపుతాం అభివృద్ధి పదంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి భక్తుల్ని మా అతిథులుగా భావించి ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళని ఆదరించి స్వాగతించి మరీ పంపేటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణమున్నటువంటి కదిరి ప్రజలు మరింత పెద్ద ఎత్తున వచ్చే రోజుల్లో ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా, వచ్చేటటువంటి సందర్శనలు కలిగేటువంటి పరిస్థితులు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివాదం ఏమీ లేదు. వివాదాన్ని కొద్దిమంది సృష్టించాలనుకుంటున్నారు కానీ వివాదం ఏమీ లేదు. నేను కూడా ఎప్పుడు రథంలో కూర్చోను, ఎమ్మెల్యేగా నేను కూడా పైకుండను. దానికి కన్సర్న్ ఉంది. ఏమంటే రథాన్ని నడిపే క్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మొదటి నుంచి చొరవ తీసుకుంటున్నారు. ఆయన పేరు ఆయన అడగడు. మేమే మా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఓ గారిని, అర్చకుల్ని, ఆయన్ని అకామిడేట్ చేయడం జరిగింది. అంతకు మించి వివాదాలకు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటే నేలకు దిగి ఇంకా తగ్గి అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా ఎమ్మెల్యే అని కూడా మేము ఆలోచన చెయ్యం. మా ఊరి పండగ ఇది, మా ఊరి గౌరవం ఇది. ఎక్కడ కూడా ప్రజలకు అవమానం కానీ, ఊరికి అవమానం కానీ, లేదంటే సమస్యలు తలెత్తే విధానం ఉంటే మేము తగ్గి నడుస్తున్నాం, తగ్గి నడచాలనే ఆలోచనతోనే ఉన్నాం. మా రాజకీయంగా ఎవరైనా చిన్న మనస్సు ఉండేటువంటి వాళ్ళు వివాదం చేయదలుచుకుంటే ఆ దేవదేవుడు వాళ్ళని చూసుకుంటాడు. బ్రహ్మోత్సవాల తర్వాత రాజకీయాలు మాట్లాడతాం. మంత్రం బ్రాహ్మణాధీనం. ఎప్పుడు కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరికీ దొరుకుతూ ఉంటుంది. మన యొక్క భాగ్యం అందరూ కూడా నిరంతరము దైవ ధ్యానం చేస్తూ, మంత్ర జపం చేస్తూ ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే వారి ఆశీర్వాదాల్లో మనకు ఎప్పుడూ కూడా లభిస్తూ ఉండాలని, స్వామివారి యొక్క రథోత్సవం దేదీప్యమానంగా జరగాలని మనం శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాటి పైన ఎత్తి బలంగా తొక్కినప్పుడు మాత్రమే రథం ముందుకు కదులుతుంది. విశేషం తెలియదు కాబట్టి ముందర ఉండేటువంటి ఎర్ర జెండా చూపించే వారికి అమృతవల్లి కాయాను గోవిందో, త్రిపురపరాయణి గోవిందో, ఏటిగడ్డ ఆంజనేయ స్వామి గోవిందో, గోవింద గోవింద.
స్వామి ఈ భూమి పొంద మన కళ్ళ ముందర ఉంటాడు. అందుకే ఈ యొక్క పరిహరణం అనేటువంటి యొక్క కార్యక్రమం జరుగుతుంది. వెనకాల ముద్దులు వేయద్దుమా, సెట్ చేసుకోండి అంతే. వెనకాల ముద్దులు ఎవరు వేయద్దు, సెట్ చేసుకోండి అంతే. స్వామి గోవిందో అనేటువంటిది మన యొక్క స్వామి గారు చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా రథోత్సవంలో రథం యొక్క జెండా పైన ఉండేటువంటి యొక్క ఆ గొడుగు కదులుతుంది. పద్ధతి జరిగిన మా అందరూ వారికి ఎవరు ఎదురుగా ఉండవచ్చు హారతిస్తున్నారు, మహామంగళ హారతిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గోవిందో బ్రహ్మారుని గోవిందో త్రిగుణీత వసంత వల్లభుని గోవిందో. తీర్థించడానికి ఒక భక్తుడు సహకరించారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి అందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ప్రార్థన జరుగుతుంది. పురాణ ప్రాణప్రదోదర్భవనస్తయో నవ్యాప్తం నజాయేతపదే నవిశ్వరంధకుమారహేతోభిషకస్సుధన్వా ధరణాత్మవర్ణం యోధాంతరే భవతిరణ్యగత్వః వాసాత్మజావ్యో వికృతం విమానం దాక్షకుమారత్వమరిష్టనేమే త్వం వజ్రమోద్భోధమది త్వమేవ కామప్రధానాన్నిహితాసుతో మే స్వాహా ఆత్మధాయిత్యవసత్కరో ధరుద్రపధోనాంగోహయానుమత్తః దాతా విధాతా భవనత్వమన్నా విష్ణుర్వదాహోరజనీరహస్య భూతం భవిష్యత్వో విజాతం సప్రసవం త్రిమత్రాస్వామాన సమ్రాట్వదంతరిక్షం త్వం యజ్ఞనేతావత భక్తవస్య రుద్రస్వధావిచ్చకణావతత్య ేకదేవోంబరజానచక్రయాభ్యేచ్చరిష్టేదమానుమజ్జన్న హిరణ్మయం యస్య విభాతి సర్వం యోధాంతరేకం సునాభిః సర్వవేత్త భవనచ్చరో దానాభిజ్జనానాం వినిధా భక్త ప్రహ్లాద తన్నో నామ బ్రహ్మ ప్రచోదయాత్ వచనాయ విద్మహే దేవదగ్గుంసాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఓం వచనాయ విద్మహే దేవదగ్గుంసాయ ధీమహి. వెనక్కి రండి మీరు, వెనక్కి వస్తున్నారు. స్వామి గోవిందో భక్త ప్రహ్లాద వరద గోవిందో